నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడిన తరువాత అనేకులను నిలబెట్టే కృప దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నిలబడకుండా ఇతరులను నిలబెట్టలేవు. నీ మనసును నిలుపుకోకుండా నువ్వు ఇతరులను నిలబెట్టలేవు. గద్దింపుకు లోబడాలా, వాక్యానికి లోబడాలా, కఠినమైన వాక్యములో మన మనసును నిలుపుకోవాలా, వాక్యానుసారంగా బ్రతకాలి. మనం ఆకంటది ఇట టచ్ చేయగల ఆగేమైపోద్ది. మన టచ్ చేయకపోతే అన్నయ్య నేను ఉడుతానన్నయ్యా, ఇట టచ్ చేయగల నేను ఎందుకు ఉడుతానన్నా, నాకేం పనన్నా, ఎవరు లేరంటన్నా అంట. మరి టచ్ చేయకపోతే నేనున్నానన్నా నీ పక్కన. ఓరికి ఏమైనా కట్ట టచ్ అయిందనుకో మాట, ఇక వెంటనే మూతంతా ఏమైపోద్దండి. హృదయం కఠిన పడవలసింది దేంట్లో అంటే పాపం విషయంలో కఠిన పడాలా, అబద్ధాలు ఆడే విషయంలో కఠినంగా బతకాలా, మోసం చేసే విషయంలో నేను మోసం చేయకూడదు అని కఠినంగా బతకాలా, వ్యభిచారం చేసే విషయంలో కఠినంగా బతకాలా. నేనేంటి ఆ పనికి వాళ్ళతో దాంతో తిరగడం ఏంటి, నేనేంటి వాళ్ళతో తిరగడం ఏంటి అని హృదయం కఠినం అవ్వాలా. వాక్యం చెప్పే విషయంలో కాదు, పాస్టర్ గారి విషయంలో కాదు, సంఘ విషయంలో కాదు, నువ్వు కఠినంగా వ్యవహరించవలసింది, కఠినంగా మారాల్సింది. పాస్టర్ గారి దగ్గర, సంఘ విశ్వాస దగ్గర కాదు. ఆ కఠినత్వం పాపంలో చూపి ఆ విజయం నీకేమైపోద్దండి, విజయం నీ ముందు బానిసగా మారిపోద్ది. ఆమేన్.